ఇలా ఇవ్వు, నేను కలుపుకుంటాను. చూసుకోలేదు. సచ్చినోడా, కావాలని తొక్కావు కదా. నీ సేవలిక నాకు చాలు, అవసరం లేదు, నువ్వు వెళ్ళి. చెప్తాను పని. అయ్యో అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు ఎక్కడగా? అయ్యో మంట మంట. అబ్బా, వాటర్ వాటర్. రాక్షసి నాపై ఎంత పగ పెట్టుకుందో ఏంటో. కళ్ళంతా మండుతూనే ఉన్నాయి. రండి శ్రీవారు. కొత్తగా ఈ మర్యాద ఏంటి? నీ పుట్టినరోజు కదా. ఆహా, స్పెషల్ ఆఫరా? అలానే అనుకో. సర్లే కాని నీ కోసం కష్టపడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను, వేసుకో. నా కోసం సెలెక్ట్ చేసావా? అవును, తీసుకో. బాగుంది అని అంటాననుకున్నావా? చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు, నేను వేసుకోను. కష్టపడి సెలెక్ట్ చేస్తే బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వకుండా బాలేదని కమెంట్ చేస్తావా? నాకు నచ్చలేదు అంతే. మరైతే ఇప్పుడు ఏం వేసుకుంటావు? నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను. ఇది సూపర్ గా ఉంది. ఈ అఖిల్ కి నచ్చేలా సెలెక్ట్ చేయడం నీ వల్ల కాదమ్మా. రే బేబీ, గుడికి టైం అవుతోందిరా, త్వరగా రా. వస్తున్నాను గ్రాని. నువ్వు సూపర్ రా బేబీ. నీ పెళ్ళాం నీ కోసం ఏరి కోరి సెలెక్ట్ చేసిన డ్రెస్ నే వేసుకున్నావురా. ఏంటి, ఇది గీత సెలెక్ట్ చేసిందా? అవునరా, నీ సెలెక్షన్ ఏంటో తనకి బాగా తెలిసినట్టుంది. ఇందాక రూమ్ లో అనవసరంగా గీత ముందు బిల్డప్ ఇచ్చాను. నీ పెళ్ళాం ఇద్దరా? అదిగో వస్తుంది. చూసారా దాని లెవెల్? చూస్తున్నా. త్వరలోనే జాగృతి అక్కయ్య ప్లేస్ ని రీప్లేస్ చేసేలా ఉంది. ఎరా బేబీ, నీ భార్యకి ఫిదా అయిపోయావా ఏంటి? ఏంటి గీత, పుట్టినరోజు నీదా లేక మీ ఆయనదా? ఎంత లేట్ గా వచ్చా? పుట్టినరోజు వాడిదొక్కడిదే కాదు, గీతది కూడా. అలా ఎలా అవుతుంది? ఎందుకు కాకూడదు? భార్యాభర్తలు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనడానికి ఆ అర్ధనారీశ్వర్లే నిదర్శనం. మరి భర్తలో భార్య సగమైనప్పుడు మరి భర్త పుట్టినరోజు భార్యది కూడా అవుతుంది కదా. సూపర్ గా చెప్పావు గ్రాని. అనుమానం తీరిందా? ఇంకేమైనా ఉందా? నాదిష్టే తగిలేలా ఉంది. అమ్మా, ఎప్పుడు నా పుట్టినరోజుకి నాకిష్టమైన బొబ్బట్లు చేస్తావు కదా, మరి త్వరగా ఇవ్వమ్మా. నీ చేతి బొబ్బట్లు తినాలనుంది. సారీరా, నా మూడ్ బాగోలేక ఏమీ చేయలేదు. నీకు బదులుగా గీత చేసింది కదా. ఒరే బేబీ, చెప్పాను కదా నీ ఇష్టాలు తెలుసుకుని నీ భార్య నడుచుకుంటుంది అని. జాగృతి, త్వరలో నీ కోడలు నీ కొడుకుని నిన్ను మర్చిపోయేలా చేస్తుంది. గీత, నువ్వు త్వరగా వెళ్ళి బొబ్బట్లు తీసుకురామా. ఇదెట్టుపోతుందో దేనికి దారి తీస్తుందో అర్థం కావట్లేదు. ఒరే, అలా చూస్తున్నావేరా, తిను. నాకేమొద్దు, నాకిప్పుడు తినాలనిపించట్లేదు. అబ్బా తినరా. ఎలా ఉందిరా బేబీ? సేమ్ మీ అమ్మ చేసినట్టు లేదు. గీత, ఇలా ఇవ్వు, పదండి గుడికెళ్దాం. అమ్మమ్మ గారు వస్తాను. రా బేబీ. ఏమండి, పదండి. భగవంతుడా, నా మనవడు మనవరాలు జీవితాంతం కలిసుండేలా నువ్వే చూడు తండ్రి. ఆహా, ఇది నువ్వు వేసిన ముడా తండ్రి. ఒరే బేబీ, నువ్వు ఆ ముడిని విప్పాలని చూసినా ఆ దేవుడు 3 ముళ్ల బంధంతో ముడేశాడ్రా. ఇక జీవితాంతం మీరు కలిసి ఉండాల్సిందే. రండి పూజ చేయిద్దాం. అనుకోకుండా పడిన ముడి ఎప్పటికైనా విడిపోవాల్సిందే. ఒరే రండ్రా. గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. తను నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని అర్చన చేయండి. అలాగేనమ్మా. ఇదిగో పంతులు గారు, ఇది నా మనవడికి పెళ్ళయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు. ఇప్పుడు అది అవసరం అత్తయ్య? అవసరమే పంతులు గారు. ఇదిగో ఆ పిల్లే వీడి పెళ్ళాం. వీళ్ళిద్దరూ నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని అర్చన చెయ్యండి. అలాగేనమ్మా. గోత్రనామాలు చెప్పండి అమ్మా. పైడిపాల గోత్రం అఖిల్ గీత్. హ్యాంగ్ అయిన ఫోన్లా అలా బ్లాంక్ అయ్యావేంటి జాగృతి? కొడుకు పేరు చెప్పి కోడలి పేరు చెప్పవా ఏంటి? చెప్పు. చెప్పండమ్మా. గీత. మీ ప్రేమని చూసిన నేను ఈ కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. భగవంతుడా, మా అత్తయ్య నన్ను అర్థం చేసుకునేలా చూడు స్వామి. స్వామి, నేనేదైతే జరగకూడదు అని కోరుకున్నానో ఇప్పుడు జానకి రూపంలో అదే జరగబోతోంది. నా ఈ ఆనందాన్ని ఆ జానకి ఎప్పుడు ఎక్కడ దూరం చేస్తుందోనని భయంగా ఉంది. అందుకే జానకి మా జీవితాల్లోకి రాకుండా నువ్వే చూడాలి స్వామి. ఒరే, పూజ పూర్తయ్యేలోపు నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆ నాగదేవతకి ప్రదక్షిణాలు చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. విరూపాక్షి, కాసేపు కూడా నువ్వు కామ్గా ఉండలేవా? కాముగా ఉంటే అనుకున్న పనులు ఎలా అవుతాయిరా? ఏంటే? అదే గుళ్ళో కాముగా ఉంటే ఎలా? దేవుళ్ళని దర్శించుకోవాలి కదా. మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళి నాగదేవత చుట్టూ ప్రదక్షిణలు చేయండిరా. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళండి. అబ్బా వెళ్ళండి. ఏమ్మా, నా పక్కన రాకపోతే కాస్త వెనక రావచ్చు కదా. నేనేమి నీ సర్వెంట్ ని కాదు నీ వెనక రావడానికి. కావాలంటే నువ్వే వెనక్కి వెళ్ళు. ఈ గీత ఒకరు చెప్తే వినే రకం కాదు. నేనెప్పుడు ముందే ఉంటాను. అవునవును, మనుషుల్ని అపార్థం చేసుకోవడంలో కూడా నువ్వెప్పుడు ముందే ఉంటావు కదా. భగవంతుడా, వీళ్ళ జీవితానికైతే ముడివేశావు గాని వీళ్ళ మనసులకి ముడివేయలేదు. వీళ్ళ మనసులు కలిస్తేనే జీవితాంతం కలిసుంటారు. విరూపాక్షి,
ఇక నువ్వే తగులుకోవాలి. ఏంట్రా మళ్ళీ ఏమైనా గొడవ పడుతున్నారా? చెప్పండి చెప్పండి. పౌడర్ నా దగ్గరే ఉంది, తీర్థంలో కలుపుకుని ఇక్కడే తాగేస్తాను. ఆహాహా, అయ్యో లేదు గ్రాని, మేమేం గొడవ పడట్లేదు. నువ్వు చెప్పినట్టే ప్రదక్షిణలు చేస్తున్నాం. అవునమ్మమ్మ గారు. ఒకరికొకరు తిట్టుకోవడం ఇద్దరు బాగానే కవర్ చేస్తున్నావు అనుకుంటున్నారు. అవును కదా అఖిల్. అవునవును. ఓరి మీ వేషాలు నటించడం కాకుండా జీవిస్తున్నారా? జానకత్తయ్య. అమ్మమ్మ గారు నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య ఒక్కదానివి వచ్చావా? అమ్మ నాన్న రాలేదా? నా బిడ్డ కోసం నేను పడే బాధని వాళ్ళు కూడా ఎందుకు పడాలని ఒక్కదాన్నే వచ్చాను. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. పుట్టిన వెంటనే వాడికి నా తల్లి ప్రేమని చూపించలేకపోయాను. పొత్తిళ్లలో దూరమైన నా కొడుకు ఏ నాటికైనా నా దగ్గరికి తిరిగి రావాలని ప్రతి పుట్టినరోజుకి ఇలా గుడికొచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. ఈ పుట్టినరోజుకు కూడా నా బిడ్డ ఎక్కడున్నా త్వరగా నా దగ్గరికి రావాలని వేడుకోవడానికి వచ్చాను. అమ్మా గీత ఎక్కడున్నావు? ఇలారా. సరే అత్తయ్య, నేను మళ్ళీ కలుస్తాను. రండమ్మా, ఈ రోజు నా మనవడి పుట్టినరోజు. ప్రసాదం తీసుకుని అందరూ ఆశీర్వదించండి. పెట్రా, చూస్తావేంటి? ప్రసాదం పెట్టు. నీ భార్య నాయనా? అవునని చెప్పరా? అవును. చక్కగా ఉంది. మీరిద్దరి ఈడు జోడు చాలా బాగుంది. మీరు చల్లగా ఉండండి, పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఒరే విన్నావా? పిల్ల పాపలతో అంట. వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజుకి ఖచ్చితంగా ఓ బుడ్డోడో బుడ్డదో నీ ఊళ్ళో ఉండాలి మరి.